వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోబోతూ ఉన్నాం. సమాజంలో తరచుగా ఒక మాట ఎక్కువ వినపడుతూ ఉంది. స్కూల్స్లో, కాలేజీలో, కంపెనీస్లో, అన్ని చోట్ల తరచు ఒక మాట మనకు వినిపిస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే సాఫ్ట్ స్కిల్. సాఫ్ట్ స్కిల్, సాఫ్ట్ స్కిల్, సాఫ్ట్ స్కిల్ అంటున్నాం. కొన్ని స్కూల్స్ అయితే మేము సాఫ్ట్ స్కిల్స్ బాగా నేర్పుతాం, మా స్కూల్లో మీరు జాయిన్ చేయండి అని వస్తున్నారు. కొంతమంది అయితే అసలు సాఫ్ట్ స్కిల్ లేకపోతే ఈ సమాజంలో మనుగడ లేదు అంటూ ఉన్నారు. మరి ఈ సాఫ్ట్ స్కిల్ అంటే అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ సాఫ్ట్ స్కిల్ అనేది ఏదైనా ఒక బ్రహ్మ పదార్థమా అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. మీడియాలో ఈ యొక్క ఫేస్బుక్లో మనకు వినిపిస్తుంది. అనేక మేము సాఫ్ట్ స్కిల్స్ గురించి మేము క్లాసులు చెప్తాం, సాఫ్ట్ స్కిల్స్ గురించి మేము కోర్సులు చెప్తాం, లేకపోతే సాఫ్ట్ స్కిల్లో మేము ప్రత్యేకమైనటువంటి మీకు ట్రైనప్ చేస్తాం మీ పిల్లలని అనేక మంది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఏమిటి సాఫ్ట్ స్కిల్ అని మనం ఆలోచన చేస్తే, సాఫ్ట్ స్కిల్ అనేది అంత విషయమా అని అంటే అవును, ఆధునిక సమాజంలో అది విషయంగానే ఉంది. ఎందుకు అది విషయంగా మారిపోయిందంటే, సాఫ్ట్ స్కిల్ అనేది అసలు సాఫ్ట్ స్కిల్ ఉన్న మీనింగే మారిపోయింది. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ అని అంటే దాని మీనింగే మారిపోయింది. సాఫ్ట్ స్కిల్కి ఉన్న డెఫినేషనే నేటి సమాజంలో మారిపోయింది. ఎందుకు మారింది అని మనం ఆలోచన చేస్తే, సమాజం యొక్క తీరు మారింది, తల్లిదండ్రుల యొక్క విధానం మారింది, తల్లిదండ్రులు బిడ్డలను పెంచే పరిస్థితులు మారాయి. వారు ఏమైపోయారంటే సహజత్వమైనటువంటి గుణాన్ని వారు కోల్పోయారు. సహజత్వమైన గుణం ఏంటి మనుషులు అనుకుంటే, చిన్నపిల్లలు సాఫ్ట్ స్కిల్ అసలు ఎక్కడ నేర్చుకోవాలి? స్కూల్స్లో నేర్చుకోవాలా, కాలేజీలో నేర్చుకోవాలా, లేదా కంపెనీలో నేర్చుకోవాలా? మన ఇంట్లో నేర్చుకోవాలా, నీ యొక్క గృహంలో నేర్చుకోవాలా, నీ యొక్క తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలా, నీ తల్లి యొక్క ఆ యొక్క పరిస్థితుల్లో నీవు అది నేర్చుకోవాలా. ఏమిటి సాఫ్ట్ స్కిల్ అనేది? సాఫ్ట్ స్కిల్ అనే దానికి అసలు నీ సహజ గుణం అనేది ఎక్కడ, నీకు సహజమైన లక్షణాలు ఎక్కడ నీకు బయటపడాలంటే కుటుంబంలోనే అవి బయటపడాలి. పూర్వీకుల్లో ఇవి ఎక్కువ సహజంగా ఉండేవి, కానీ నేటి సమాజంలో పిల్లల్లో అవి చాలా కనుమరుగైపోయినాయి. అందుకే సాఫ్ట్ స్కిల్ని మనం బిల్డప్ చేయాలని అనేకమైనటువంటి మోటివేషన్స్ మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఏమిటి సాఫ్ట్ స్కిల్ అని ఆలోచిస్తే సింపుల్ సూపర్, ఏమీ కాదు. సాఫ్ట్ స్కిల్ ఏమీ కాదు. మీ పిల్లలు ఇంటి మార్నింగ్ లేవటం ఒక సాఫ్ట్ స్కిల్, టైంకి లేవటం ఒక సాఫ్ట్ స్కిల్, లేచిన వెంటనే లైట్ ఆఫ్ చేయడం సాఫ్ట్ స్కిల్, వారు లేచి వాళ్ళ యొక్క బెడ్ అంతా నీట్గా చేసుకుని ఎక్కడికక్కడ ఫోల్డ్ చేసుకుని దిగులు సర్దుకుని నీట్గా రావడం, టైంకి వాష్రూమ్కి వెళ్ళడం, టైంకి తయారవడం, ఇదే సాఫ్ట్ స్కిల్. సాఫ్ట్ స్కిల్ అంటే ఏదో యూనివర్సిటీలోనూ కళాశాలలోనూ నేర్చుకునేది అది కాదు. కానీ దురదృష్టవశాత్తు సాఫ్ట్ స్కిల్ అనేది చాలా ఏదో ఒక బ్రహ్మ పదార్థంగా సమాజం దాన్ని అభివర్ణిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే కనీస సహజత్వం ఇవాళ పిల్లల్లో కనిపించట్లేదు. అందుకని దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే పరిస్థితి అరుదైనదిగా అది మారిపోయింది. మరి ఏంటి దీనికి కారణం అని మనం ఆలోచన చేస్తే, పిల్లల జీవన శైలి మారిపోయింది. మరి సాఫ్ట్ స్కిల్ అనేది అంత కష్టమా అని అంటే అవును, ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే ఆధునిక సమాజంలో ఫస్ట్ అదే నేర్పాలా. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ సాఫ్ట్ స్కిల్ నేర్పాలా. వారి కుటుంబంలో వారికి సహజమైనటువంటి గుణాలని వారు నేర్పగలిగితే వారు ఏం చేస్తారంటే భవిష్యత్తులో గొప్ప ప్రయోజనకరంగా వారు మారుతారు. సహజత్వం ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో, ఈ సాఫ్ట్ స్కిల్ అనేది ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో, మానవీయ కోణానికి దూరం అయిపోతాడు. మనిషి ఏమైపోతాడు? మనిషి సహజత్వాన్ని మనిషికి ఇతర జీవులకి ఉన్న తేడా ఏంటి? మనిషిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అయ్యే సాఫ్ట్ స్కిల్ అంటే. సాఫ్ట్ స్కిల్ మీన్స్ మనిషిలో ఒక ప్రత్యేకమైన కొన్ని సహజమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఎక్కడ నేర్చుకుంటాడు? ఆ స్కిల్ అనేది కుటుంబంలో తల్లి దగ్గర, తండ్రి దగ్గర, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర, అక్క దగ్గర. ఈ కుటుంబమే గొప్ప కళాశాలగా, ఈ కుటుంబమే ఒక లెర్నింగ్ యూనిట్గా వారికి ఉండి
ఇన్స్టిట్యూట్గా ఉండి వారికి అది నేర్పుతుంది. అక్కడే నేర్పగలగాలి. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఈ సాఫ్ట్ స్కిల్కి ఉన్నటువంటి ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. అదేమిటంటే మీకు ఈ యొక్క సహజ గుణం అనేది ఏదైతే ఉందో, ఈ సాఫ్ట్ స్కిల్ అయితే ఏదైతే ఉందో, దీని గురించి మీకు పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే నేను ఒక స్టోరీ చెప్తాను. దాన్ని బట్టి మీకు ఈ యొక్క సాఫ్ట్ స్కిల్కి ఉన్నటువంటి ఔన్నత్యం లేదా ఈ యొక్క సహజత్వానికి సహజ గుణం మనలో ఉన్నటువంటి ఈ సాఫ్ట్ స్కిల్కి ఉన్నటువంటి ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. ఒక కంపెనీ సిఇఓని ఎంచుకోవాలని వాళ్ళు ఉద్దేశించినప్పుడు ఆ ఛాంబర్ అంతా ఆలోచించి ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ అంతా మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఆలోచించి ఒక మంచి ఆలోచన చేస్తారు. ఒక మంచి వ్యక్తిని మన కంపెనీ నుండే ఎన్నుకోవాలి. ఎందుకంటే లక్షల మంది ఎంప్లాయీస్ ఐటీ కంపెనీలో ఉన్నారు. లక్షల మంది ఉన్నారు ఐటీ కంపెనీలో. ఎవరిని మనం ఎన్నుకోవాలా అని ఆలోచిస్తే చాలామంది చాలా ఇది వచ్చారు. చాలామందికి సిఇఓ చేయాలని ఉంటుంది కదా. అయితే వారందరినీ లక్షల మందిని మనం ఎన్నుకోవాలంటే చాలా కష్టం అని చెప్పి ఆన్లైన్లోనే చాలామందిని సెలెక్ట్ చేశారు. వారితో ఆ సెలక్షన్లో 200 మందిని వారు సెలెక్ట్ చేశారు. 200 పీపుల్ని వారు ఎన్నుకుని అలా ఏం చేస్తారంటే మెయిన్ హెడ్ ఆఫీస్కి రమ్మంటారు. అది చాలా ఉన్నతమైనటువంటి ఆఫీస్. ఇది చాలా పెద్దది. అది సుమారుగా 75 అంతస్తులతో అది ఉంది. అందులో 50వ అంతస్తులో ఈ యొక్క ఇంటర్వ్యూని కండక్ట్ చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు. అలా చేసినప్పుడు ఉదయమే అందరూ కూడా 200 మంది 200 పీపుల్ కూడా ఇన్ టైంలోనే అక్కడ చేరుకున్నప్పుడు చాలా లిఫ్ట్లు ఉన్నాయి అక్కడ. అయితే కొన్ని లిఫ్ట్లే పనిచేస్తున్నాయి. 50 అంతస్తుకి చేరాలన్నప్పుడు అందరూ కూడా కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది అయితే లిఫ్ట్లో వెళ్తున్నారు. ఈ లిఫ్ట్ కూడా ఒక 5 అంతస్తులు వెళ్ళి ఆగిపోవటం. ఒక లిఫ్ట్ ఏం చేస్తుంది, ఒక 5 అంతస్తులు వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ ఒక హాల్ ఉంటుంది. హాల్ ఉన్నప్పుడు అక్కడ కొంత టైం 15 మినిట్స్ ఆగిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఆ లిఫ్ట్ పనిచేస్తుంది. ఇలా చేశారు. ఏంటిది టెక్నికల్ ప్రాబ్లమా ఏంటనేది వీళ్ళకి ఏం అర్థం అవ్వాలి. కానీ అలాగే వారు మొత్తం మీద చాలామంది చేరుకున్నారు. కొంతమంది అయితే వారు చేరుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఈ నడవటం ఏంటి అని వాళ్ళు అంత పేషెన్సీ వాళ్ళ దగ్గర లేదు. ఆ పేషెన్సీ లేకపోవడం వల్ల వారు కొంతమంది అయితే డ్రాప్ అయ్యారు. కానీ చాలామంది అక్కడికే ఆ యొక్క 50 అంతస్తులకు చేరుకున్నారు. ఏదోలా చేరుకున్నారు. ఇదంతా ఒక ప్రయాణంగా ఉంది. ఇది ప్రయాణంగా నడిచింది. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడికి అందరూ వెళ్ళాక మెయిన్ 50 అంతస్తులకి వెళ్ళినప్పుడు ఆ ఛాంబర్ అంతా కలిపి అక్కడ అందరూ కూడా ఈ 200 పీపుల్లో 170 వరకు రీచ్ అయ్యారు. 170 కూడా అక్కడ సిట్టింగ్ అయి ఉన్నప్పుడు ఆ యొక్క ఛాంబర్లోంచి ఒక వ్యక్తి వచ్చి పలానా వ్యక్తిని ఈ యొక్క అబ్బాయిని ఈ యొక్క పర్సన్ మేము సిఇఓగా ఎన్నుకుంటున్నాం అని వారు ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు ఆ ఛాంబర్ అంతా చాలా గందరగోళం అయింది. అంతా కూడా ఏమన్నారంటే, ఎందుకంటే మీకు రికమెండెడ్ క్యాండిడేట్ ఇతను, ఆ రికమెండేషన్ ఉన్నప్పుడు అతన్ని డైరెక్ట్ మీరు ఎన్నుకోవచ్చు కదా, మమ్మల్ని అందరినీ మీ కంపెనీ ఎంప్లాయీస్ కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచారు అని చెప్పి వారు కొంచెం నెగిటివ్గా మాట్లాడటానికి వారు ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అక్కడ జరిగింది ఏంటంటే, వారు ఏం చేస్తారంటే ఆ స్క్రీన్ మీద వీరు ప్రయాణాన్ని అంతటినీ కూడా వారు రికార్డ్ చేసి ఎవరు ఏమేం చేశారు, ఎవరు ఎలా ఉన్నారు అని చెప్పి మొత్తం అంతా వీళ్ళు జరిగిందంతా కూడా ఆ స్క్రీన్ మీద ప్లే చేసి చూపించారు. అక్కడ విచిత్రంగా ఏం జరిగిందంటే, సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవర్తన ప్రత్యేకించి వారిని అందరినీ చాలా ఆకర్షించింది. అది ఏం జరిగింది ఏంటంటే, వారు ఆ యొక్క వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, మెట్ల మీద కొంతమంది నడుస్తున్నాడు, ఆ స్టెప్స్ అన్ని నీట్గా ఎక్కుతున్నాడు, వస్తున్నాడు, ఒక ప్లేస్లో కూర్చున్నాడు, లేదా ఒక లిఫ్ట్లో ఎక్కుతున్నాడు, లిఫ్ట్ స్టాప్ అయినప్పుడు కూర్చున్నాడు. ఇతను చేస్తున్నటువంటి ఇతని యాటిట్యూడ్ అంతా అందులో రికార్డ్ అవుతూ ఉంది. అతను ఏం చేస్తాడంటే ఇతను చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా అక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక హాల్లోకి వస్తున్నాడు, హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చిన్న పేపర్ ఏదైనా కనిపిస్తే
అది తీసి చక్కగా ఆ యొక్క డస్ట్బిన్లో వేస్తాను. చక్కగా డస్ట్బిన్లో వేస్తాను. ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా ప్రయాణం అయిపోయింది, 2-3 అవర్స్ అయిపోయింది. ఈ ప్రయాణంలో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్లో ట్యాప్ కనుక వాటర్ ట్యాప్ ఆల్రెడీ ఆన్ చేస్తుంటే వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఇది ఏమైంది ఇది అని వాటర్ ఎవరైనా వదిలేరా, వాటర్ ఏమైనా ఆన్ చేస్తుంది లేదా, లేకపోతే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి చూసినప్పుడు ఇలా చూసినప్పుడు ఓ ఇది ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి మళ్ళీ ఇది చేసుకుని వాష్ చేసుకుని మళ్ళీ దాన్ని క్రమబద్ధంగా దాన్ని కడతాడు. ఈ రీతిగా వస్తున్నాడు. ఒక హాల్లో అయితే మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేసి ఉన్నాయి, లైట్స్ అన్ని అనవసరంగా ఆన్ చేస్తుంది. లైటింగ్ అయితే బయట నుంచి వస్తుంది, అయినా సరే ఆన్ చేస్తుంది. చూసి దాన్ని ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చాడు. అక్కడ పరిస్థితి అయితే ఫ్యాన్లన్నీ ఆన్ చేస్తున్నాయి, ఏసీ రన్ అవుతుంది. ఫ్యాన్లన్నీ ఆన్ చేస్తున్నాయి, ఏసీ కూడా రన్ అవుతుంది. చూసి ఏం చేశాడు, ఫస్ట్ ఏసీ బంద్ చేశాడు, ఫ్యాన్లన్నీ బంద్ చేశాడు. ఒక్క ఫ్యాన్ వేసుకుని అలా కూర్చొని ఉన్నాడు. 5 minutes అక్కడ వెయిటింగ్ వచ్చింది. లోపల లిఫ్ట్ పని చేయడం స్టార్ట్ అయింది. మళ్ళా ఆ ఫ్యాన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ దాని మీద తన ప్రయాణం అతను చేస్తాడు. ఇదే కదా సాఫ్ట్ స్కిల్ అంటే. అప్పుడు ఇవన్నీ చూసినటువంటి ఎందుకు ఇతన్ని సీఈఓగా సెలెక్ట్ చేశారు అనే సంగతి వీళ్ళు చెప్పకుండానే వచ్చినటువంటి 175 మెంబర్స్కి కూడా అది అర్థమైపోయింది. ఇతరులో ఒక ప్రత్యేకత ఉంది, మనం సహజత్వాన్ని కోల్పోయాం. ఇతను సహజంగా ప్రవర్తించాడు, సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈయన మీద ఈయనకు బాధ్యత ఉంది, వ్యక్తిగతంగా అతని మీద తనకు బాధ్యత ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కంపెనీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ వ్యక్తి కంపెనీని నడపగలను, కంపెనీకి ఒక రెస్పాన్సిబిలిటీ క్యాండిడేట్గా కంపెనీకి ఒక ప్రత్యేక వ్యక్తిగా ఇతను ఉండగలడు అని వారు అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటో తెలుసా? సహజ గుణాలు. ఇందులో ఏముంది బ్రహ్మపదార్థం? సహజ గుణాలు. మన ఇంట్లో, మన గృహంలో, మన యొక్క పరిస్థితుల్లో మనం సహజంగా ప్రవర్తించే సహజత్వాన్ని అతను చూపించాడు. అదే సాఫ్ట్ స్కిల్ అంటే. ఈ సాఫ్ట్ స్కిల్ అనేది వింటాకి సులువుగా ఉంది కదా, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో నేర్చుకోవడం చాలా కష్టం. కానీ దాన్ని మీరు అలవరుచుకుంటే, దాన్ని మీరు అలవాటు చేసుకుంటే మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవరు ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్ స్కిల్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే సహజ లక్షణం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం మనుషులు కదా, మనుషులు ఏంటంటే సహజమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి. ఎందుకు మనకి ఇతరులకి అంటే ఇతర జాతులకి, మనుషులకి పశువులు అంటారు కదా, వాటికి తేడా ఏంటి? మనం ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు మనం కలిగి ఉన్నాం. అయ్యే సాఫ్ట్ స్కిల్స్ అంటే. అవి లేకపోతే మనకి విలువ ఉండదు. ఈ సాఫ్ట్ స్కిల్ అనగా ఈ సహజత్వాన్ని, సహజమైన గుణాలని మనిషి ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టేశాడు, ఈ ఆధునిక సమాజంలో సహజత్వాన్ని పక్కకు తోసేసి ఏదో మీద వేసుకోవడం తిరగటం మొదలుపెట్టాడు, మనిషి ఏమైపోయాడు? మాయమైపోయాడు. మనిషి స్థానాన్ని ఏదో ఆక్రమించింది. అదేంటనేది మీరే తెలుసుకోవాలి. మనిషి యొక్క స్థానాన్ని మనిషి ఏమైపోయాడు? మాయమైపోయాడు. మాయమైపోయినటువంటి మనిషి స్థానంలో ఏదో వచ్చి అది తిష్ట వేసింది. అది ఏం తిష్ట వేసిందో మీరు చూసుకుని దాన్ని తీసి మీ యొక్క సహజత్వాన్ని మీలో మీరు పెట్టుకోండి. సాఫ్ట్ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. మీకు మీరు బాధ్యతగా ఉండండి. మీరు చేస్తున్నటువంటి కంపెనీకి పేరు తెచ్చిపెట్టండి. మీకు తెచ్చినటువంటి ఉద్యోగానికి మీరు పేరు తెచ్చిపెట్టాలంటే మీరు చిన్నప్పటి నుంచి, బాల్యం నుండి, మీరు చైల్డ్హుడ్ నుంచి కూడా సాఫ్ట్ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ యొక్క సహజత్వాన్ని మీరు పుచ్చుకోవాలి. పుచ్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అనేక మందికి మాదిరిగా ఉంటారు. కానీ ఇది లేకపోతే మానవుడు మాయమైపోతాడు.